కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను ఉగాది పర్వదినాన ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించడంపై నిరుద్యోగులు, మేధావులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఇచ్చిన హామీ మేరకు ఉగాది పర్వదినం గురువారం జాబ్ క్యాలెండర్ను ప్రకటించారు. ప్రతి సంవత్సరం ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ ద్వారా 10,060 పోస్టులు భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. మే 15 నుంచి అక్టోబర్ వరకు వివిధ విభాగాల ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ నెరవేరుస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇస్తామో అన్ని ఉద్యోగాలకి జాబ్ క్యాలెండర్ తెలుగు ఉగాది రోజున ఇస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పవిత్రమైన రోజు కాబట్టి. ఇంకొక పక్క ఇప్పటికే మీరు చూస్తే కొన్ని ఉద్యోగాలు ఇచ్చాం. 15,941 మంది టీచర్లకి మెగా డిఎస్సీలు ఇచ్చాను. ఇప్పుడు వచ్చే ఉద్యోగాల్లో కూడా మీరు చూస్తే ఈ 10,060లో ఉన్నత విద్యలో 1,500, గ్రూప్ 1లో 91, గ్రూప్ 2లో 750, హోంశాఖలో 2,778, ఇతర ఉద్యోగాలు 928 మందికి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాం. అదే మాదిరిగా పాఠశాల ఇంటర్ విద్యలో 3,004, ఇంజనీరింగ్ 503, ఇతర ఉద్యోగాలు ఒక 506 మందికి ఉద్యోగాలు ఇస్తారు. ఇవి కూడా చెప్పడమే కాదు, మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు నోటిఫికేషన్స్ ఇచ్చి భర్తీ చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి సంవత్సరం ఖాళీలు పదవీ విరమణతో వచ్చే వాటిని కలిపి 4 ఏళ్లకు విభజించి పోస్టులను ప్రకటిస్తున్నారు. ఈసారి డిఎస్సిలో ప్రత్యేక ఉపాధ్యాయ, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డాన్స్ టీచర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండుగ ప్రకటించారు. అదేవిధంగా సిలబస్ సైతం ముందుగానే ప్రకటించడానికి చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వం ఇక నుంచి ప్రతి ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండుగ ఉంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అభ్యర్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నిరుద్యోగ అభ్యర్థులు, విద్యార్థులకు సరిపోయే ఉద్యోగ ప్రకటనలు, సంక్షిప్త సమాచారం తెలిపే విధంగా నైపుణ్య పోర్టల్ తయారు చేసినట్లు తెలిపారు. ఈ పోర్టల్ నందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల నోటిఫికేషన్ సైతం అభ్యర్థులకు అందిస్తోంది. ఆధార్ నంబర్ నమోదు చేసి సెల్ ఫోన్కు వచ్చే ఓటీపీ ద్వారా ఈ పోర్టల్లో లాగిన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ సంవత్సరం మే 15వ తేదీన అసోసియేటస్ ప్రొఫెసర్ల 1,500 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. అదేవిధంగా ఆగస్టు 15 గ్రూప్ 1లో 91 పోస్టులకు, 418 ఎస్ఐ పోస్టులు, 1970 కానిస్టేబుల్, 171 జైల్ వార్డెన్, వివిధ హాస్టల్ వార్డెన్లకు 252 పోస్టులు, సెప్టెంబర్ 15వ తేదీ గ్రూప్ 2లో 750 పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అక్టోబర్ 15న డిఎస్సిలో 2,535 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మొత్తం 10,060 పోస్టులకు భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఈ జాబ్ క్యాలెండర్తో నిరుద్యోగుల్లో ఆత్మస్థైర్యం పెరగడంతో పాటు పరీక్షకు సిద్ధం కావడానికి, తగిన ప్రణాళికలు రూపొందించుకోవడానికి అత్యంత అనుగుణంగా ఉంటుందని నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై పలువురు మేధావులు, ఉన్నత వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో నారా లోకేష్ బాబు గారు యువగలం పాదయాత్రలో ఆ రోజు వారు ఇచ్చిన హామీ మేరకు ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం చాలా సంతోషకరం. వాటికి అనుగుణంగానే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, తర్వాత బీజేపీ కూటమి నాయకులు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10,060 జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం చాలా సంతోషకరం.
ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తర్వాత మన ఉమ్మడి తర్వాత ఆంధ్రప్రదేశ్గా ఉన్న కాలంలో గత ఏడాది 15,996 మంది డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మే నెలలో కూడా మరో డిఎస్సి ఏర్పాటు చేయడంలో నిమగ్నమై ఉన్నారు. నారా లోకేష్ గారు మాట ఇచ్చిన ప్రకారము ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పారు ఆ రోజు యువగాలం పాదయాత్రలో. అందులో భాగంగా ఈరోజు ఉగాది పర్వదినాన మాకు ఒక డిఎస్సీ కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రెవెన్యూ శాఖలకు సంబంధించినటువంటి 10,350 పోస్టులు విడుదల చేయడం జరిగింది. కేవలం ఒక డిఎస్కే కాకుండా మిగతా పోస్టులు కూడా మేము అప్లై చేసుకోవడానికి ఒక సువర్ణ అవకాశం లాంటిది నారా లోకేష్ గారు మాకు కల్పించడము, మా యొక్క అతనికి పాదాభివందనం మేము చేసుకుంటున్నాము. ఒక 3-4 నెలల పాటు మాకు సమయం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళను కూడా ఉద్దేశం తీసుకొని వాళ్ళు చదువుకోవడానికి కూడా టైం కేటాయిస్తూ మేము ఒక డిఎస్కే కాకుండా మిగతా పోస్టులకు కూడా మాకు ఎలిజిబుల్ అయ్యే అవకాశం మాకు దక్కినందుకు నారా లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేము తెలుపుకుంటున్నాము. హలో అండి, నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.